దీక్షా దివస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తున్న కార్యక్రమం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే అతిపెద్ద ప్రోగ్రాం ఇది. అయితే ఎమ్మెల్యేల మధ్య పార్టీ మార్పు, నాయకుల మధ్య సమన్వయ లోపం, ఎవరు వస్తారో ఎవరు రారో కూడా చివరిదాకా చెప్పలేని దుస్థితి. ఇంత గందరగోళం మధ్య దీక్షా దివస్ సక్సెస్ అవుతుందా, ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అనే టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు గులాబీ పార్టీ కీలక. నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పదవులు ఇవ్వకుండా కార్యక్రమాలను ఎలా విజయవంతం చేయాలని, ఏ హోదాతో ప్రజలను సమీకరించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు తమను విశ్వసించాలంటే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా తమను కలుపుకొని పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల మధ్య దీక్షా దివస్ పై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. దీక్షా దివస్ విజయవంతం కోసం పార్టీ అధిష్టానం సన్నాహక సమావేశాలను నిర్వహించింది. అయితే అందరూ రావాలని పార్టీ ఆదేశించినా కొందరు నేతలు డుమా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ సీనియర్ నేతలు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వారికి ఇష్టం లేక రాలేదా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు నేతల్లో జరుగుతోంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశంలో పార్టీ మారిన గౌడ సామాజిక వర్గ నేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టార్గెట్ గా విమర్శలు చేయడంతో కొంతమంది కార్యకర్తలు స్టేజిపై ఉన్న నేతలను నిలదీసినట్లు సమాచారం. పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలను వదిలేసి ప్రకాష్ గౌడ్ పైనే విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మేడ్చల్ జిల్లా సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి సమయానికి రాకపోవడంతో ఆయన వచ్చే వరకు సమావేశం నిర్వహించలేదని తెలిసింది. మల్లారెడ్డి వచ్చిన తర్వాతనే సమావేశం కొనసాగించడంతో కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతల తీరు మారడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి ఈ గందరగోళం మధ్య దీక్షా దివస్ సక్సెస్ అవుతుందా? అనుకున్నంత సక్సెస్ కాకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ఆందోళనలో ఉంది గులాబీ పార్టీ అధిష్టానం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.